హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం టౌన్లో ఉన్నామండి. సో ఫస్ట్ నేను మీకు జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మహేశ్వరం టౌన్లో మీకు ఇక్కడ ఎల్లో కలర్ బౌండరీలో కనపడేటువంటి లేఅవుటే మనకి సేల్కి వచ్చినటువంటి లేఅవుట్. సో ఇది వచ్చేసి మనకి బీవీఆర్ ఇన్ఫ్రా వాళ్ళు 2023లో డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో మహేశ్వరం టౌన్కి చాలా మనకి దగ్గరలో ఉంటుందండి. ఇదంతా కూడా ఈ కనపడేదంతా కూడా మహేశ్వరం టౌను. సో మహేశ్వరం టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ ఎస్వి ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పేసి బీవీఆర్ ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో మనకి యాక్సెస్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా 100 ఫీట్ రోడ్, మీకు ఏదైతే రోడ్ యాక్సెస్ కనపడుతుందో జూమ్ చేసి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ ప్రకారం ప్రాజెక్టు లోపల కూడా మనకి సారీ అండి, ఇది 150 ఫీట్ రోడ్డు. సో 150 ఫీట్ రోడ్డు ప్రకారం కూడా మనకి ప్రాజెక్ట్ లోపల ఆల్రెడీ రోడ్డు కూడా తీసుకున్నారని మీరు ఇక్కడ వీడియోలో అయితే మీరు జీపీఎస్లో చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రోడ్డు. సో ప్రాజెక్ట్ బౌండరీ ఎంతవరకు ప్రాజెక్ట్ బౌండరీ ఉంటుందండి. సో బౌండరీలో మనకి ఆల్రెడీ బఫర్ కింద రోడ్డు కూడా వేసి మనం వదిలిపెట్టామండి దీనికి. సో దీని పక్కన ఇక్కడ మీకు తెల్లగా కనిపిస్తుంది, ఇది వచ్చేసి మనకు సిరిగిరిపురం టు ఓట్స్ మళ్ళీ మనకు తుక్కుగూడకి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ అండి ఇది. సో ఇది కూడా మనకి ప్రపోజల్ ఉంది. ప్రపోజల్ మనకి ప్రజెంట్ అయితే 40 ఫీట్ రోడ్ ఇది. సో మనకు ఈ చుట్టుపక్కల చూసుకుంటే మనకి ఇదే లైన్లో మనకి వెంచర్ కానుకొని ఉన్నటువంటి ఈ కనెక్టివిటీ రోడ్లోనే మనకి అక్షిత వాళ్ళ ప్రాజెక్టు గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 1 అంటే దాని ఎక్స్టెన్షన్ లేఅవుట్ ఉందండి. సో దాని పక్కనే చూసుకుంటే ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా మనకి విల్లా ప్రాజెక్టు. జస్ట్ దీనికి ప్యారలల్గా చూసుకుంటే ఇది కూడా మనకి విల్లా ప్రాజెక్టే అండి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా విల్లా ప్రాజెక్టే. సో మనకి ఇక్కడ కూడా మనకి రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. సో ఇక్కడ విల్లాస్ ఉన్నాయి, ఇక్కడ మనకి హౌసెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి ఇంకొద్దిగా పక్కకు వస్తే మనకి ఇక్కడ ఇది కూడా మనకి విల్లా ప్రాజెక్టే అండి. సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ హౌసెస్కి చాలా దగ్గరగా, మహేశ్వరం టౌన్కి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఈ పాయింట్ నుంచి చూసుకుంటే ఇటు వెళ్తే మనం పైకి వెళ్తే ఇటు శ్రీశైలం హైవే వెళ్తామండి. శ్రీశైలం హైవే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇటు కొద్దిగా కిందికి వస్తే మనకి ఇక్కడ మహేశ్వరం టౌన్ ఉంటుందండి. సో టౌన్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో మనకి ఈ ప్రాజెక్ట్లో మనకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి. సో నేను మీకు ప్రజెంట్ ప్రాజెక్ట్ బౌండరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీని పాస్ట్ అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఈ ల్యాండ్ ఎలా ఉందనేది చూసుకుంటే ప్రజెంట్ మనం 2025లో చూస్తున్నామండి. సో మీరు చూసుకోవచ్చు. సో 2025 నుంచి 2014లో చూసుకుంటే ల్యాండ్ అనేది ఎలా ఉందండి. సో ల్యాండ్ అనేది ఎలా ఉంది చూసుకున్నారు కదా. సో దీని చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా మనకి వాటర్ బాడీస్ కానీ మనకి నాలాస్ కానీ ఏమీ లేవండి. జస్ట్ చూస్తున్నారు కదా, ఇది మనకి మెయిన్ రోడ్ అండి. నేను ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి 2014 ల్యాండ్ లొకేషన్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో. సో రైట్ నౌ 2024-25కి ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి. సో ఇప్పుడు రైట్ నౌ ఎలా ఉంది అనేది మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో. సో ఇదండి మనకి ఫుల్ డీటెయిల్స్. నేను మీకు ప్రజెంట్ అయితే జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను మీకు లైవ్ లొకేషన్ కూడా ఈ ప్రాజెక్ట్ రైట్ నౌ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. ఇప్పుడు మనం చూసినట్టు మీకు ఏదైతే కనెక్టివిటీ రోడ్ కనిపిస్తుందో ఈ కనెక్టివిటీ రోడ్డు మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్, మనకి ముందు కనపడుతున్నటువంటి 100 ఫీట్ రోడ్ నుంచి ఇది టువర్డ్స్ సిరిగిరిపురం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం కూడా మహేశ్వరం టౌన్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్టుకి చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఆపోజిట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి. సో మనకు ఈ కనపడే రోడ్డు మనకి ముందు ఎక్కడైతే మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్ కనపడుతుందో అక్కడ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో మనకి మెయిన్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా ముందు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా కమర్షియల్ ప్లాట్స్ అండి. సో ఇక్కడ మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చండి, ఇది ప్రాజెక్ట్ మనకి ఎంట్రన్స్ అంటే కమర్షియల్ ప్లాట్స్ కాకుండా రెసిడెన్షియల్ ప్లాట్స్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ కనెక్టివిటీ రోడ్ ఇదేనండి. సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు రైట్ నౌ.
సో అది మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు. సో మనకి ఇది టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా మనకు ఆల్మోస్ట్ ఒక 7 ఎకర్స్ వరకు ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ 7 ఎకర్స్ వరకు ఉంటుంది. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి. ఎటువంటి ఇష్యూస్ లేవు ఇందులో లీగల్గా. సో మనకి ఇందులో 180 స్క్వేర్ యార్డ్స్ 36-45 డైమెన్షన్తో మనకి 180 స్క్వేర్ యార్డ్స్ మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో మనకి రైట్ సైడ్ ఏదైతే ప్రీ కాస్ట్లు ఇవన్నీ కనపడుతున్నాయో అవన్నీ కూడా కమర్షియల్ ఆస్పెక్ట్స్ అండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి ఇందులో పార్క్స్ ఇచ్చారు. మనకి రైట్ సైడ్ చూసుకుంటే పార్క్ లొకేషన్స్ ఉంటాయి, రైట్ సైడ్ పార్క్ లొకేషన్స్ ఉన్నాయి. సో మీరు వీడియోలో కూడా హౌస్ అనేది చూసుకోవచ్చు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్ కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. సో మహేశ్వరం టౌన్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్, వాటర్ మనకి ఎలక్ట్రిసిటీ, మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మనకి బీటీ రోడ్స్. సో దాంతోపాటు ప్రాపర్గా ప్రాజెక్టులో అయితే మనకి ప్రాపర్గా అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారండి ఇందులో చూసుకుంటే. సో మనకి ఇందులో అన్నీ మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ప్రాజెక్ట్ అయితే మనకి కంప్లీట్ బీటీ రోడ్స్ అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో దీన్ని బీవీఆర్ కంపెనీ వాళ్ళు దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఇందులో మనకు వచ్చినటువంటి ప్లాట్ సైజ్ వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్ అండి. ఒకవేళ ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో మేము మనకి ప్రాపర్టీస్ని కూడా రీసేల్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ప్రాపర్గా అంటే ప్రాజెక్ట్ అయితే ప్రాపర్గా మెయింటెనెన్స్ చాలా బాగుంది. మహేశ్వరం ఆల్రెడీ ఇప్పుడు మున్సిపాలిటీ అవుతుంది కాబట్టి సో దాని ఎఫెక్ట్ ఈ ప్రాజెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే మనకి మెయిన్ శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం వచ్చేటువంటి 150 ఫీట్ రోడ్ ఫేసింగ్కి ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి, దట్టు టౌన్కి ఆనుకొని ఉంటుంది కాబట్టి, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి టౌన్ కాబట్టి, రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి మనకి 100% ఇన్వెస్ట్మెంట్ అండ్ మనకి కన్స్ట్రక్షన్కి ఇదైతే యూజ్ అవుతుందండి. ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి కాబట్టి మీరు కూడా ఎవరైనా కన్స్ట్రక్షన్ పర్పస్ ఎండ్ యూజర్స్ అయితే ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. బెటర్ ఇన్వెస్టర్స్కి అయితే ఇది వర్త్ఫుల్ కాకపోవచ్చు అండి. ఎందుకంటే ఇది ఎండ్ యూజర్స్కే మనకి కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండటానికి అయితే ఇది ఖచ్చితంగా 100% వర్కౌట్ అవుతుంది. సో అఫ్కోర్స్ ఇన్వెస్టర్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు పెట్టుకోవాలి వర్త్ఫుల్ అనుకుంటే పెట్టుకోవచ్చు అండి. ప్రైస్ మాత్రం కొంచెం మనకి ఎక్కువగానే ఉంటుంది. సో మనకి ఇందులో వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 25,000 వరకు కోట్ చేస్తున్నారండి, నెగోషియబుల్ ప్రైస్. సో అది మనకి డిపెండ్ ఆన్ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి అయితే ఉంటుంది. సో మనకి కనపడే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అవుతుంది అది ఈ ప్రాజెక్ట్లోదే అండి. వాటర్ ట్యాంకు ఈ కనపడే కన్స్ట్రక్షన్ కూడా ఇందులోదే. సో మనకి ఈ ప్రాజెక్ట్ కూడా ముందు మనకి ప్రజెంట్ అయితే 40 ఫీట్ రోడ్ ఉంటుంది, మెయిన్ అప్రోచ్ రోడ్ అది. సో మనకి అటు ఒకవైపు మనకి 150 ఫీట్ రోడ్డు, ఒకవైపు 40 ఫీట్ రోడ్డు, రెండు రోడ్లకి మనకి కార్నర్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తుంటామండి రిగార్డింగ్ ఓపెన్ ప్లాట్స్ గురించి. ఈ ఏరియాలో మనకి ఏ ప్రాజెక్ట్లో ఏ ప్లాట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనం అయితే ప్రమోట్ చేస్తాము. ఒకే ప్రాజెక్ట్ని కొన్ని 2-3 టైమ్స్ కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అలా ప్రమోట్ చేయడం వల్ల ఒకప్పుడు ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఒకప్పుడు ప్రాజెక్ట్ కండిషన్ ఏంటి, ఇప్పుడు ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా మీరు ఆ వీడియోస్లో అయితే వాచ్ చేయొచ్చండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. మనకి మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో 100% వర్త్ఫుల్, 100% ఇన్వెస్ట్మెంట్ జోన్ అండి ఇది. సో మహేశ్వరము 150 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.